సో ఓహ్! ఆయన ఆయన దగ్గర దగ్గర ఆయన నేర్చుకున్నారా? దగ్గర నేను 8 సంవత్సరాలు నేర్చుకున్నానండి. ఓహ్! చాలా హ్మ్. కఠోర దీక్షతో నేర్చుకున్నాను. కాకపోతే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్పిండు. ఒక టైం అని నేర్పలేదు నాకు. ఓకే. ఓకే. మిక్స్డ్‌గా నేర్పించాను నాకు. అలా సో కూడా ఉంటుందన్నమాట. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఉంటాయి. హ్మ్. హ్మ్. సో అంటే అన్ని కాలుతో కాకుండా చేయితో కూడా ఇలా చేసుకోవచ్చు అని చెప్పేసి ఓకే. ఓకే. నాకెలా ట్రైన్ చేస్తే కరెక్టో తను కూడా నా పొజిషన్‌లోకి మీ వచ్చి బాడీకి తగ్గట్లుగా. తగ్గట్టుగా నన్ను ట్రైన్ హ్మ్. చేసింది. సో దాన్ని నేను నేర్చుకొని కొన్ని చోట్ల ప్రదర్శించాను మేడం. హ్మ్. సో దాంతో కాకుండా నేనేం చేశానంటే నల్గొండ డిస్ట్రిక్ట్‌లో సెల్ఫ్ డిఫెన్స్ అని మనీ వ్యూ మనసుంటే మనీ ఉంటుంది. డౌన్లోడ్ ది యాప్ నౌ. చెప్పేసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకొని హ్మ్. అమ్మాయిలకు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చేరే అమ్మాయిలకు మాత్రమే సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాను. సో ఓహోహో! ఇప్పుడు బయట జరుగుతున్నాయి కదా! యాహ్! కొన్ని సో ఇన్సిడెంట్స్ నుంచి వాళ్ళని కాపాడుకోవచ్చు. సెల్ఫ్‌గా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ యెస్. కొన్ని ఐటెమ్ మినిమమ్ కరెక్ట్. ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలి. ఈ రెండే నేర్పించాను నేను. సో అది ప్రస్తుతానికైతే నల్గొండలో. నా ఎయిమ్ వచ్చేసి ఇండస్ట్రీలో ఒక ఫైట్ మాస్టర్‌గా ఎదగాలనేది నా డ్రీమ్. అది ఓహ్! ఎప్పటినుంచో అనుకున్న. చిన్నప్పటి నుంచి నాకు అదే డ్రీమ్. సో నాకొక అవకాశం గనక దొరికితే డెఫినిట్‌గా నేను ప్రూవ్ చేసుకుంటాను నన్ను నేను. సో ఓకే. ఇతనేంటి కాళ్ళు లేకున్నా ఇలా అని అనుమానం రావచ్చు. నాకొక అవకాశం గనక దొరికుంటే డెఫినిట్‌గా నేను ప్రూవ్ చేసుకుంటానండి. సో నాకొక అవకాశం దొరికిద్దని నేను అనుకుంటున్నాను. దాంతోటే కాకుండా నా కళ నాతోనే కాకుండా నాలాంటి సోదరులు గూడా ఇక్కడికొచ్చిన తర్వాత మా మా ఫౌండేషన్ సోదరులు గూడా మాకు గూడా కొన్ని టిప్స్ నేర్పించన్నా అని చెప్పేసి అంటున్నారు మాస్టర్ వెళ్తూ గారు. మా వాళ్ళకి కూడా నేర్పించాలండి. మా కెమెరా పర్సన్స్ కూడా. తప్పకుండా మేడం. సో దానికంటే నే ముందు ఒకసారి కండ చూపించండి. హ్యాండ్ చూపియండి. హ్యాండ్ దగ్గర మజిల్ ఇలా పెడతారు కదా! అలా పెట్టండి. ఇలా. అమ్మో! ఎంత స్ట్రాంగ్ ఉందో తెలుసా అసలు? అక్కడ మజిల్ మామూలు స్ట్రాంగ్ లేదు. అయ్య బాబోయ్! దీనికోసం ఏమైనా స్పెషల్ ఫుడ్ తినాలా? ఎట్లా? అంటే స్పెషల్ ఫుడ్ అంటే ఏం లేదు మేడం. హ్మ్. ఇగ డైట్ తీసుకుంటే కంప్లీట్‌గా ఎలా అయిపోతామంటే ఒక ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ లాగా అయిపోతాం. ఎందుకంటే ఓహోహో! కంప్లీట్ డైట్ తీసుకోవాలంటే. హ్మ్. ఆ డైట్ మనకు మన ఇంట్లో దొరకదు కదా మేడం. ఓకే. నాకు మ్యారేజ్ అయింది. 2 పిల్లలు. ఒక ఓహ్! పాప, బాబు. సో వాళ్ళని వాళ్ళని చూసుకోవాలి. చూసుకోవాలి. యెస్. సో నన్ను నేను అంటే ఈ ఫిజిక్ కాపాడుకోవడానికి కూడా నేను చాలా కష్టపడాలి. కష్టపడుతున్నాను. అదైతే చాలా కరెక్ట్‌లేండి. కష్టపడుతున్నాను. అవునవునవును. సో ఇవన్నీ స్ట్రగుల్స్. హ్మ్. సో ఇంకొచ్చేసి మేడం నేనుండేది నల్గొండ జిల్లా చెర్లపల్లి గ్రామం. హుహు. నేను ఒక చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను మేడం. ఓహ్! గవర్నమెంట్ స్పెషల్ కోటాలో వచ్చిందా లేదు అండి? లేదు లేదు మేడం. అవుట్‌సోర్సింగ్‌లో గవర్నమెంట్ హాస్పిటల్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా చేస్తున్నాను నేను. అవునా? ఓకే. సో సో, అవుట్‌సోర్సింగ్‌లో కంప్యూటర్ కూడా వచ్చయితే. అది సిస్టమ్ ఆపరేటర్. సో సిస్టమ్ కూడా. అలా అది సాఫ్ట్, ఇది హార్డ్ మేడం. అదే. అన్నీ క్యారీ చేస్తున్నాను. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ 2 హార్డ్‌వేర్ మిక్స్ చేశారు. 2 క్యారీ చేస్తున్నాను. మీ సో దాని మీద టాటూ కూడా ఉంది. ఓం సూర్యానా? ఆ! ఓమా? పర్మనెంట్ టాటూనా? అవును మేడం. పర్మనెంట్. ఓకే. మేడం నాకు గనక ఛాన్స్ దొరికితే గనక ఎస్పెషల్ ఫస్ట్ మీ సుమన్ టీవీ వారికి మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చిపోతాను మేడం. దానికి తప్పకుండా అండి. నా ఇంటర్వ్యూ ఖచ్చితంగా మళ్ళీ అవకాశం తీసుకోవాలి. తప్పకుండా. సో తీసుకుందాం. అంతే కాకుండా మీకు కూడా ఏమైనా తెలిస్తే మాత్రం డెఫినెట్‌గా మాకు ఒక అవకాశం షూర్. ఇప్పించే ఛాన్స్ అయితే చూడండి. డెఫినెట్‌గా. థాంక్ యూ మేడం.